జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి తెలియచేస్తున్నటువంటి జ్ఞేయతత్వాన్ని మనం క్రిందటి భాగంలో కొంతవరకు తెలియచేసుకున్నాం. మరి ఆ జ్ఞేయతత్వము ఎంత గొప్పదో పరమాత్మ మనకి తెలియజేశారు. అది జ్యోతులకి మహజ్యోతి అన్నారు. అజ్ఞానం అనే చీకటికి ఆవల ఉన్నది అన్నారు. జ్ఞానమయము, జ్ఞేయ రూపము, జ్ఞానగమ్యము కూడా అదే ఉన్నదన్నారు. అంటే చివరికి జ్ఞానము ద్వారా పొందేది కూడా అదే అని చెప్పారు. ఇంతకీ అది ఎక్కడున్నదండి అంటే అందరి హృదయముల్లో నెలకొని ఉన్నది అని చెప్పారు. ఈ విషయంగా మనం ఒక కథాంశాన్ని క్రిందటి భాగంలో తెలియచేసుకున్నాం. అందులో కొంత భాగం వరకు తెలియచెప్పుకున్నాం. మరి ఆ కథని ఇప్పుడు కొనసాగిస్తూ ఆ రాజుగారు మరి తన రాజ్యాన్ని వదిలి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ఒక కన్యని వివాహమాడి సంసార జీవితాన్ని గడుపుతూ తిరిగి మళ్ళీ విరక్తిని పొంది ఆత్మజిజ్ఞాస కలిగి, అంటే తానెవరో తాను తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నములో భాగంగా ఆ అరణ్య మార్గంలో తిరోన్ముఖుడై మళ్ళీ వచ్చిన మార్గం వెంటే వెనుతిరిగినటువంటి వాడే నగరాన్ని చేరుకుని అందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఆ సమయము వెలుగొచ్చేటువంటి సమయంలో అందరినీ సమీపించి రాజుగారు ఎవరండి, దేశము ఏ దేశమండి, ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఎవరండి అని ప్రశ్నిస్తూ ఉంటే అందరూ ఇది పలానా రాజుగారండి, ఈ దేశానికి రాజుగారు అని చెప్తూ ఉంటే ఇప్పుడు ఆయనకి ఒక కోరిక కలిగింది. ఏమని అంటే ఇంత సుందరమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుగారిని ఒక్కసారి దర్శించాలి. మరి ఆయన దర్శించాలంటే మరి ఎవరి అనుమతి తీసుకోవాలి? తప్పకుండా నేను అంతఃపుర ప్రవేశం చెయ్యాలి, ఆ రాజుగారిని దర్శించాలని పాపం చాలా ఆతృతపడి వారిని వీరిని అడిగి మార్గాన్ని కనుక్కుని చివరికి ఆ రాజుగారి అంతఃపురం యొక్క ప్రవేశ ద్వారం దగ్గర చేరుకుంటాడు. అక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారు ముందు ఇతన్ని అడ్డగిస్తారు. నీవు లోపలికి పోవడానికి వీలు లేదు అన్నప్పటికీ కూడా వారిని బ్రతిమలాడుకుని వారిని మాలిమి చేసుకుని వారి యొక్క దయతోటి లోపలికి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించినటువంటి అతను అంతఃపురం వెంట నడుస్తూ ఉంటే ఆ రాజుగారి యొక్క సుందరమైనటువంటి ఆ రాజభవనాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఎంత అందముగా ఉన్నది, ఎంత సౌందర్యముగా ఉన్నది అని చెప్పి దాని యొక్క గొప్పతనానికి అబ్బురపడిపోతూ ఆశ్చర్యపడిపోతూ ముందుకు వెళుతూ ఉంటే ఒక బంగారు సింహాసనం మీద కాంతితోటి వెలిగిపోతున్నటువంటి ఒక ఆకృతి కనపడుతుంది. అది ప్రకాశవంతమైన కాంతినిస్తూ ఉన్నటువంటి ఆకృతి కనపడితే ఆహా, ఆ కాంతి ఎంత గొప్పదిగా ఉన్నది, ఇంతకీ ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరా అని చెప్పి అతను దాన్ని ఏమిటో చూడాలని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళాడట. ఇంకా ముందుకు వెళితే అక్కడ ఒక ఆకృతితో కూడినటువంటి, అంటే రాజుగారు కూర్చుని ఉన్నారు. వారి నుంచి ఆ కాంతి వస్తుందట. సింహాసనం మీద కూర్చున్నారు. ఆనందంతో ఆయన పరమానందంగా ఉన్నారు. ఆయన ముఖమంతా కూడా శోభాయమానంగా ఉంది. ఆయన చూసినటువంటి ఈయన ఇంత సౌందర్యం కలిగినటువంటి ఈయన్ని ఒకసారి అతి సమీపము నుంచి దర్శించాలని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళి ఆయన ముఖంలో ముఖం పెట్టి చూచేటంత దూరం వరకు వెళ్ళిపోయి ఆయన ముఖాన్ని వీక్షించాడట. వీక్షిస్తే అప్పుడు ఈయనకు అర్థమైందంటే ఇంతకీ ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగారు అచ్చము తనలానే ఉన్నాడు, తనం పోలే ఉన్నాడు. ఏమిటి ఈయన నా వలనే ఉన్నాడు, మరి ఇంతటి అందంగా ఇంత సౌందర్యంగా ఉన్న ఈయన అచ్చు నాలానే ఉన్నాడు, ఆహా ఈయన్ని ఒక్కసారి తాకి చూస్తానే అని చెప్పి ఆయన గట్టిగా ఆలింగనం చేసుకున్నాడట. ఆలింగనము చేసుకోగానే అక్కడ ఒక మెరుపు మెరిసి అక్కడ ఇంకా రెండు లేవు, ఒక్కరే ఉన్నారట. అయిపోయింది. వెంటనే ఆ మంచం మీద ఉన్న రాజుగారికి బళ్ళున తెల్లారి వెంటనే మేలుకు వచ్చేసింది. ఇంతకీ అదే ఆ రాజుగారికి వచ్చిన స్వప్నమండి, కళ. అయితే ఆయనకు ఆ విధంగా అనిపించింది కనుక ఏమిటి, నేను ఈ యొక్క శయ్య మీదే ఉన్నాను కదా, నేను సైనామందిరములో నాకు ఎందుకు తోచింది, దీనికి అర్థం ఏమైనదో కనుక్కోవాలని మన్నాడు సభ ఏర్పాటు చేసి ఆ మంత్రుల్ని రాజగురువుల్ని అందరినీ పురోహితులందరినీ పిలిపించి
అర్థాన్ని చెప్పమని అడిగితే అప్పుడు వారు కొంతమంది కలిసి విశ్లేషణ చేసి ఇలా చెప్పారంట, రాజా మీరు రాత్రి పొందినటువంటి ఆ స్వప్నములో చాలా ఆంతర్యము దాగి ఉన్నది. ఇంతకీ మీరు మొట్టమొదటి రాజుగారే, మీ యొక్క అంతఃపురములో ఆనందంగా హాయిగా ఉన్నటువంటి వారే, కానీ ఒక్కొనొక భ్రమా కారణంగా మీరు ఈ అంతఃపురాన్ని విడిచి వెళ్ళిపోయి అరణ్య మార్గం గుండా పోయి అక్కడ మళ్ళీ ఏదో ఒక స్త్రీతో సంపర్కం పెట్టుకొని సంతానాన్ని పొందారు. కానీ తిరిగి విరక్తిని పొంది మళ్ళీ ఇక్కడికి చేరుకున్నారు. చివరికి రాజుగారిని దర్శించారు, వారిని ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా ఏమిటంటే మనలో ఉండే జీవుని యొక్క అవస్థ అండి. ఈ జీవుడు మొట్టమొదట ప్రారంభములో సహజంగానే తాను ఆనందపరుడై ఉండి ఆనంద స్థితిలో ఉన్నటువంటి వాడే. కానీ ఎలా అయితే మీరు ఆ కళలో ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారో అలాగే జీవత్వ స్థితి అనేది ఏర్పడి ఆత్మస్థానంలో ఉండవలసినటువంటి జీవుడు దిగి వచ్చి క్రమంగా తన రాజ్యమైనటువంటి ఆత్మ సామ్రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోయి భౌతికమైనటువంటి దానంలోకి వెళ్ళిపోయాడు. అదే మహారణ్యము. ఆ మహారణ్య ప్రవేశము చేయడమే ఈ భౌతిక ప్రపంచక లాలసత్వము. ఆ ప్రపంచంలో పడి సంసారం అనే ఈ మహాసాగరంలో అంటే ఈదులాడుకుంటూ ఆ మహారణ్యములో మీరు ఎలా అయితే సంచరించారో అలానే జీవుడు దరికానక అనేక చోట్ల భ్రమిస్తూ అప్పుడు అక్కడ కనిపించినటువంటి స్త్రీని వివాహం ఆడడమే మాయతో సంపర్కం. ఆ మాయ అనేటువంటి అవిద్యతోటి అజ్ఞానంతో సంపర్కం పెట్టుకోవడం వల్ల అన్నింటి యందు కూడా సక్తత కలిగి తదనుగుణంగా వారికి కలిగిన సంతానమే మరి ఇక్కడ మనకు వచ్చేటువంటి అనేక రకాలైన గుణాలు భావాలు, దాంట్లోంచి అరిషడ్వర్గాలనే గుణాలు వస్తాయి. తద్వారా అనేకమైనటువంటి చింతలు, దానివల్ల సంసారం అనేది మహావిస్తారమైపోతుంది. వాటిని పెంచడం కోసం మనం ఎక్కడెక్కడికో పరిగెట్టాలి. అలా జీవుడు ఎంతకాలం ఉండిపోతాడో తెలియదు. అలా ఉండగా అనేక జన్మలు గడిచిపోయిన తర్వాత ఎప్పటికో మళ్ళీ ఒక ప్రశ్న వచ్చి తీరుతుంది ఎవరికైనా జీవుడికి. ఇంతేనా జీవితం అంటే? ఇంతకు మించింది మరొకటి లేదా? అసలు ఎవరిని నేను ఎవరిని అనే ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ జీవుడు తప్పకుండా తిరోన్ముఖుడవుతాడు. వచ్చిన దాన్ని వెనుకకు తిరగక తప్పదు. ఆ విధంగానే మీరు మళ్ళీ అరణ్య మార్గం వెంట వెనుకకు నడిచి వచ్చి నగర ప్రవేశం చేశారు. ఆ విధంగా జీవుడు కూడా నేనెవరిననే ప్రశ్న వేసుకున్నప్పుడు అప్పుడే అతనిలో నిజమైనటువంటి జ్ఞానం అనేది అంటే ఆధ్యాత్మికమైనటువంటి శోధన మొదలవుతుంది. నేనెవరినో తెలుసుకోవాలి అని చెప్పి తన వెనుకకు మరలి భగవంతుని భక్తిభావం ఇత్యాది పెంపొందించుకుని క్రమంగా నగర ప్రవేశం చేసేటప్పటికీ తెల్లవారుతూ ఉంది. అంటే అదే మనలో అజ్ఞానము తొలగిపోయి జ్ఞానం కలిగే బ్రహ్మీ ముహూర్త సమయమై ఉన్నది. ఎవరికైనా సరే, ఎవరి జీవితాల్లోకైనా సరే ఈ బ్రహ్మీ ముహూర్త సమయం అనేది ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. అంటే అజ్ఞానము శమించిపోయి జ్ఞానము కలిగే సమయమే బ్రహ్మీ ముహూర్త సమయము. అంటే చీకటి తొలగిపోయి వెలుగు వచ్చే సమయం అది చాలా ముఖ్యమైన సమయము. అందుకే ఆ సమయంలో సాధన గొప్పది. అంటే మన జీవితంలో వచ్చే ఆ సమయంలో కనుక మనం చాలా జాగరూకులమై వర్తిస్తే ఆ పరమాత్మని మనం తప్పక దాని యొక్క స్థితిని అనుభవించగలుగుతాము. కనుక ఆ విధంగానే ఆ రాజుగారు ఆ వెలుగు రేఖలు వచ్చే సమయంలో నగర ప్రవేశము చేసి అందరినీ అడుగుతున్నాడు, రాజుగారు ఎవరండి, రాజ్యం ఎవరదండి అని. అలాగే సాధకుడు అప్పుడు తప్పకుండా వెనుకకు తిరిగి వచ్చినటువంటి వాడే ఆ బ్రహ్మీ ముహూర్త సమయం కనుక తన జీవితంలోకి ప్రవేశిస్తే అప్పుడు అందరినీ ప్రశ్నించే ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎవరండి, ఎక్కడుంటాడండి, ఎలా ఉంటాడండి, ఎలా పొందాలండి అని మనం ప్రశ్నించడం మొదలవుతుంది. అంటే వాడు సాధన మార్గములకు ప్రవేశిస్తాడు. ప్రవేశించి అలా అందరినీ అడిగి చివరికి వారు చెప్పిన మార్గం గుండా నడిచి అంటే అనుష్ఠానము చేసి చివరికి రాజుగారిని చూడాలనే అభిలాష కలిగిన వాడవుతాడు. అంటే భగవంతుని దర్శించాలనేటువంటి అభిలాష కలిగినటువంటి వాడై అప్పుడు ఆ భగవంతుని దర్శించడానికి ఎవరిని పట్టుకోవాలో వారిని వాడు ఆశ్రయిస్తాడు. వారే గురువులు, వారే మనకి మార్గదర్శకులు. అంతఃపురములో వారి ద్వార పాలకులుగా చెప్పబడిన వారే ఇక్కడ మనకి భగవంతుడికి మనకి మధ్యలో వాళ్ళే మనకి మార్గాన్ని సూచించేవారే ఉంటారు, మార్గగాములై ఉంటారు. కనుక వారిని ఆశ్రయించి వారిని బ్రతిమలాడుకుని వారి యొక్క అనుమతితోటి లోపలికి ప్రవేశించాలి. అనుమతి తీసుకుని అప్పుడు లోపలికి ప్రవేశమైన తర్వాత అప్పుడు అద్భుతమైనటువంటి ఆ రాజమందిరాన్ని చూసి ఆశ్చర్యపడినట్లుగానే
గురువుల యొక్క అనుజ్ఞతోటి పరమాత్మ యొక్క రాజ్యములోకి ప్రవేశం చేసిన జీవుడు పరమాత్మ యొక్క సౌందర్యానికి అతి ఆశ్చర్యపోతూ ఉంటాడంటే ఆ పరమాత్మను ఆశ్రయించడం ద్వారా వచ్చేటువంటి సౌఖ్యము, సుఖము, శాంతి దాన్ని అనుభవిస్తూ ఎంతో ఆనందపడిపోతూ ఇంకా ఇంకా ఆ సాధన అక్కడితో ఆపకుండా మునుముందుకు సాగిపోతూ ఉంటాడు. అలా మునుముందుకు సాగిపోయినటువంటి జీవుడికి దర్శనమవుతుంది ఏమిటి అంటే, అక్కడ మీకు ఎలా అయితే ఒక బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగారిని చూసి ఎంత అందంగా ఉన్నారు అని నువ్వు ఎలా అనుకున్నావో, అదే విధముగా జీవుడు కూడా పరబ్రహ్మము యొక్క స్థితిని ఆ విధముగా దూరము నుంచి, అంటే ఎలా చూస్తాడు అంటే సామీప్య స్థితి. సమీపం అంటే సమీపమునకు చేరుకోవడం ద్వారా పొందేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, శాంతిని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే భగవంతుని 3 విధాలుగా అనుభవిస్తాడట జీవుడు. సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అంటారు. ఈ సమీప స్థితికి వెళ్ళేటప్పటికీ ఎంతో ఆనందం అయిపోతుందట. మరి సమీపానికి వెళ్ళిన వాడు సమీపాన్ని ఉండిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ఆయన ముఖములో ముఖం పెట్టి చూసినటువంటి స్థితి కానీ సారూప్య స్థితి వస్తుంది. అంటే భగవంతుడు నేను ఒక్కలానే ఉన్నాము, భగవంతుడు నేను ఒక్కటేనా అనేటువంటి విధానం కలుగుతుంది. ఆ రాజుగారు ఎలా అయితే నేను ఆ కూర్చున్న ఆయన ఒక్కడే అనుకున్నాడో ఆ రకమైన ఆ విధంగా సారూప్య స్థితి కలిగినప్పుడు ఆ సారూప్యంతో కూడా ఆగకుండా ఇంకా మునుముందుకు వెళ్ళగలిగితే అది సాయుజ్య స్థితి. అంటే ఏమిటి? ఆలింగనం చేసుకున్నాడు అక్కడ జీవుడు దేవుణ్ణి, అక్కడ జీవుడు దేవుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఈ రాజుగారు ఎలా అయితే ఆయన ఆలింగనం చేసుకున్నప్పుడు ఎలా అయితే ఒక్కటైపోయి 2 లేవో, అలాగే జీవుడెళ్ళి దేవుడిలో కలిసిపోతే, ఆలింగనం అయిపోతే, ఈ తమస్సంతా తొలగిపోతే ఇంకేమీ లేదు, అక్కడ ఒక్కటే ఏకం, అదే నేను, అన్యము కాదు, ఇంకేమీ లేదు, అదే అనుభూతి, ఇంకేమీ లేదు. అదండి మరి పరమాత్మ యొక్క అనుభూతిని పొందడానికి జీవుడు ఇంత కష్టపడవలసినటువంటి అవస్థలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ మూలములో ఆదిలో అదయుండి కూడా తిరిగి దాన్ని అనుభవించడం కోసం మనం ఎలా అయితే వెనుతిరిగాడు ఆ రాజుగారు, అదేవిధంగా జీవుడు కూడా అలా అంతర్ముఖత్వ స్థితిని పొందినప్పుడే మళ్ళీ పరమాత్మ అనుసంధానపరుడే దాన్ని అనుభవించగలుగుతాడు. కనుక ఈ విధంగా మనకి జ్ఞేయతత్వాన్ని పరమాత్మ తెలియచేసినప్పుడు మనం ఈ విధానాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుని, తమస్యకి ఆవల ఉన్నది అదియే, ఒకప్పుడు నేను అదియే, మళ్ళీ అదిగా మారిపోవడమే. కనుక ఒకప్పుడు ఆ రాజుగారే, కానీ తిరిగి మళ్ళీ తను తాను తెలుసుకున్నాడంతే. అలానే అందరము కూడా అదే తత్వంతో ఉన్నాం. కానీ తమస్సు అనేది అడ్డు వచ్చింది, దాన్ని దాటితే మళ్ళీ తాము పొందగలుగుతారు. కనుక అందరి హృదయముల్లో కూడా భగవంతుడే అంటే పరమాత్మ నెలకొని ఉన్నది. కనుక అచ్చోటనే వెతకాలి, అచ్చోటికి పోవాలి, ఎప్పుడూ కూడా అచ్చోటనే సుస్థిరం కావాలి. ఆ హృదయమునందుండేటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవడానికి నిరంతరము కూడా శ్రద్ధావంతులమై ప్రయత్నపరులమై ఉండాలి. దాని కొరకు ఆవేదన పడాలి, ప్రార్థించాలి, శరణాగతి అవుతూ ఉండాలి. ఎందుకంటే ఆవలో ఉండేటువంటి దైవత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకోవడానికి జీవుడికి ఇవన్నీ ఉండవలసిన అవస్థలు. అలా చేయగా తన అభ్యాసములో ఇంకా మునుముందుకి సాగుతున్నప్పుడు సాధకుడు ఒక సక్రమ పద్ధతిలో తన సాధనని కొనసాగిస్తూ ఉన్నప్పుడు చివరికి ఆ యొక్క లక్ష్య సిద్ధిని పొందగలుగుతాడు. అదే పరమాత్మ యొక్క అనుభవంగా అనుభవించగలుగుతాడు. అనుభవమే సాక్షాత్కారము, అది మనము గమనించుకోవాలి అని ఈ విధంగా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నము చేయాలి. ఇప్పటి వరకు పరమాత్మ ఇటువంటి జ్ఞేయతత్వాన్ని చెప్పి ఇంకా మరి ఏమి చెప్పబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇతి క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. క్షేత్రమనగా జ్ఞానమనగా జ్ఞేయమనగా ఏమో సంక్షేపముగా చెప్పి తిని, ఈ తత్వమును తెలుసుకున్న నా భక్తుడు బ్రహ్మత్వమును పొందగలడు. కనుక భగవాన్ ఇక్కడ ఒక తీర్మానం చేశారు. నువ్వు ఏమేమి అడిగావో దాన్ని తెలియచేస్తాను. ఏమని చెప్పారు? క్షేత్రం అంటే ఏమిటో చెప్పాను, జ్ఞానం అంటే ఏమిటో చెప్పాను, జ్ఞేయం అంటే ఏమిటో చెప్పాను. జ్ఞానముతోటి పొందవలసినటువంటి సిద్ధి ఏదైతే ఉందో అదే జ్ఞేయతత్వం. కనుక ఆ జ్ఞేయతత్వాన్ని కూడా నీకు తెలియచేశాను. కనుక ఈ విధముగా ఈ తత్వమును ఎవడైతే తెలుసుకుంటాడో, గ్రహించుకుంటాడో,
తదనుగుణంగా వర్తిస్తాడో అటువంటి భక్తుడు మరి దేన్ని పొందుతాడంటే బ్రహ్మత్వ స్థితిని పొందుతాడు. కావున మార్గాన్ని ఎప్పుడైతే మనము చాలా అది చెప్పే విధానంలో కూడా మనకి మహనీయులు బోధించే బోధ కూడా సునిశ్చితంగా ఉన్నప్పుడు చాలా మనకి వివరంగా దాన్ని అందించగలిగితే దాన్ని పొందుట కూడా చాలా సునాయాసమవుతుంది. ఇక్కడ పరమాత్మ కూడా మరి దాన్ని చాలా విపులమైనటువంటి రీతిలో సాధక లోకానికి అందించారు. అర్జునుడు నెపంగా చేసుకుని ఈ మార్గం ద్వారా మరి ప్రయాణం చేయగలిగితే, ఇటువంటి జ్ఞానాన్ని కనుక తెచ్చుకోగలిగితే జ్ఞేయాన్ని పొందడం అనేది చాలా సులభమవుతుంది. కనుక తప్పకుండా నా భక్తుడు ఈ బ్రహ్మత్వ స్థితిని అనుభవిస్తాడని చెప్పి భగవానుడు పలికినటువంటి పలుకులివి. అదే విధముగా ఈ జ్ఞాన జ్ఞేయ స్వరూపతత్వాన్ని వివరిస్తూ వారిద్దరికీ ఉండేటువంటి విధానాన్ని మనకు అందజేస్తూ మరి భగవానుడు ఇలా చెప్తున్నారు. ప్రకృతికి పురుషుడికి ఉండేటువంటి అనుసంధానం ఏమై ఉన్నదో కూడా మనకి ఇక్కడ తెలియజేస్తారు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషులు ఇదివరకు కూడా ఆది లేదు, అవి అనాది తత్వములు. కానీ రాగద్వేషాది వికారములను సాత్వికాది గుణములను ప్రకృతిలో పుట్టినవని ఎరుంగము. ఎందుకంటే ఈ ప్రకృతి పురుషుడు వీరిరువురు కూడా ఎప్పుడూ ఉండేవారే. భగవంతుని యొక్క శక్తియే ప్రకృతి. భగవంతుని యొక్క శక్తి ప్రకటింపబడితే అదే ప్రకృతి అయింది. కనుక భగవంతుని శక్తి కూడా ఎప్పుడూ ఉండేవే, దానికి ఆది లేదు. అవి అనాది తత్వములు ఎప్పుడూ ఉండేవే. కానీ ఇప్పుడు ప్రకృతిలో మరి ఈ రాగద్వేషాది వికారములు సాత్వికాది గుణముల యొక్క పరంపరలు ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి ఉద్భవించినవి? భగవంతుల్లోనా అంటే కాదండి. భగవంతుడి నుంచి ఉద్భవించిన పరమాత్మ శక్తి అయినటువంటి ప్రకృతి నుంచే, ఆ ప్రకృతిలోని ఇవన్నీ మాయాస్వరూపంగా ఇవన్నీ ఉద్భవించి మళ్ళీ అందులయిస్తూ ఉంటాయి. కనుక ఈ గుణాలన్నీ కూడా భగవంతుల్లోంచి వచ్చినవి కాదు, ప్రకృతిలోంచి వచ్చినవి. కానీ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ శక్తిలోంచి వచ్చింది. కనుక ఆ ప్రకృతి అందుకే ఇదంతా నా మాయా స్వరూపమే, నా వైష్ణవి మాయి అని భగవానుడు పలకడానికి కారణం అది అయి ఉన్నది. కనుక ఆయనలోంచి వచ్చింది ఈ ప్రకృతి, ఆయనలోంచి వచ్చింది ఈ మాయ. కనుక దీనికి కూడా ఇంత పటుత్వం ఉంటుంది. కనుక మళ్ళీ ఆయన యొక్క ఆశ్రయత్వం వల్లే మనకి ఇవన్నీ తిరుగుతాయి. ఈ గుణ పరంపరలన్నీ కూడా అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మరికొంత మనకు తెలియజేస్తూ కార్యకారణకర్తృత్వే ఏతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణములను కలగజేయుట యందు ప్రకృతే హేతువై ఉన్నది. కార్యము కారణము వీటన్నిటినీ కలగజేసేది ప్రకృతి. సుఖదుఖములను అనుభవించుట యందు మాత్రము పురుషుడే హేతువు అని చెప్పబడుచున్నది అన్నారు. అంటే కార్యకారణములకు హేతువు ఎవరు అంటే ప్రకృతి అన్నారు. అంటే కార్యకారణం అంటే శరీరము, ఇంద్రియాల యొక్క సమూహము, మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు, శబ్దాది విషయములు ఇత్యాదిగా చెప్పబడిన అన్నీ కూడా ఈ యొక్క కార్యకారణముల్లోకి వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఎవరు మూలము అంటే ప్రకృతే హేతువు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించినవి అంటే ప్రకృతి నుంచి ఉద్భవించినవి. ఇంద్రియాలన్నీ కూడా ఈ దేహము, వాటికి ఉండేటువంటి శబ్దాది విషయములు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ కూడా ప్రకృతిలో నుంచే వచ్చినాయి. కానీ ఇవన్నీ వచ్చినాయి, కానీ ఇవన్నీ అనుభవించేటువంటి అనుభవాలు ఉన్నాయే, ఈ సుఖ దుఃఖాల యొక్క పరంపరలో ఏవైతే ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాయి అనుకుంటున్నామో, ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాం, దేహము అనుభవిస్తుంది, మనస్సు అనుభవిస్తుంది, వీటన్నింటి వల్ల అనుకుంటున్నాం. కానీ యథార్థంగా తెలుసుకుంటే ఈ అనుభవాలన్నిటికీ కారణం మాత్రం, ఆ అనుభవించేటువంటి అనుభవ శక్తి మాత్రము పురుషుడిదే అన్నారు, మళ్ళీ పరమాత్మదే అన్నారు. దీన్ని మనం గ్రహించుకోవాలి. ఎందువల్ల అలా చెప్పారు అండి అంటే, ఇవన్నీ ఆకృతులు అయితే ఏర్పడ్డాయి, ప్రకృతి నుంచి ఇవన్నీ వచ్చాయి. ప్రకృతి సహజంగానే దేహం ఏర్పడింది, ప్రకృతి సహజంగానే ఇంద్రియాలు వచ్చాయి.
అలాగే ఈ భౌతికమైనటువంటి దృశ్య ప్రాపంచిక విధానం అంతా కలిగింది. శబ్దాది విషయాలు ఇవన్నీ కూడా అన్నీ వచ్చాయి, విషయాలైతే ఉన్నాయి. కానీ అన్నింటినీ అనుభవించాలంటే మాత్రం వీటన్నిటికీ వెనకాల ఏముండాలి అండి అంటే పురుషుని యొక్క శక్తి ఉండాలి. ఆ శక్తి లేకపోతే ఇవేమీ పని చేయవండి. మన దగ్గర ఆటలాడుకోవడానికి కొన్ని బొమ్మలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఎలక్ట్రికల్ బొమ్మలు అనుకోండి, అంటే కరెంటు నుంచి ఛార్జ్ తీసుకుని ఆడే బొమ్మలు అనుకోండి. అప్పుడు బొమ్మలు అయితే ఉన్నాయి, కానీ వాటి అన్నిటినీ కూడా కదపాలి, అవి ఏమేమి అనుభవించాలన్నా వెనకాల ఆ యొక్క విద్యుత్ శక్తి అనేది వాటిల్లో నింపబడితేనే అవన్నీ కూడా వర్తిస్తాయి. మన ఇంట్లో ఉండేటువంటి మనం చూస్తూ ఉంటాం రోజు ఏదో ఒక నెట్టో లేకపోతే మన ఇంట్లో మనం కంప్యూటర్నో దేన్నో ఆపరేట్ చేసేటప్పుడు వాటిలో ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి, ఏవేవో మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ అన్నిటి విషయాల్ని మనకి అవి తెలియజేయాలంటే, అవి పనిచేయాలంటే దానికి వాటికి మళ్ళీ వెనకాల వాటికి శక్తినివ్వడానికి అక్కడ ఒక విద్యుత్ శక్తి అనేది పనిచేయాలి, అది ఉండాలి. అది లేకపోతే ఇందులో ఎంత సిస్టమ్ ఉన్నా అవేమీ చూపించలేవు, ఏం పని చేయలేవు. అంటే ఇవన్నీ కదిలేటువంటి సిస్టమ్ అంతా ఇందులోనే ఉంది. కానీ సిస్టమ్ అనేది మనకి ఉపయోగపడాలంటే వెనకాల శక్తి ప్రవాహం అనేది ఉండాలి. ఆ శక్తి లేకపోతే అవన్నీ నిర్వీర్యమే. అందుకే మరి వీటి ద్వారా అనుభవించేటువంటి ఇవన్నిటికీ కూడా మరి ఎవరు అంటే కారణము ఆ వెనకాలన్న శక్తి అని మనం ఎలా తెలుసుకుంటున్నామో, అలాగే ఈ ప్రకృతి జన్యములైనటువంటి అన్ని రకాల కార్యకారణాల యొక్క వర్తనములో వచ్చేటువంటి అన్ని అనుభవాలకి కూడా మూలం ఎవరండి అంటే వెనకాల ఉండేటువంటి పురుష శక్తియే దీనికి ఆధారము, పరమాత్మ శక్తియే ఆధారము. కావునే సుఖదుఖమును అనుభవించువాడు పురుషుడు అంటే అర్థం అంటే ఆయన అనుభవిస్తాడని కాదు, ఆ అనుభవించడానికి కావలసిన శక్తి మాత్రము అక్కడి నుంచే వస్తుంది. పరమాత్మ శక్తిని ఉపయోగించుకుని ఇవన్నీ ఆడుతాయి, ఇవన్నీ పనిచేస్తాయని మనము దీన్ని బట్టి గ్రహించుకోవాలి. ప్రకృతిలో ఉండేటువంటి శక్తి అంతా కూడా పరమాత్మదే. ఆ ప్రకృతి అనేది, ఆ శక్తి అనేది లేకపోతే ప్రకృతి జడమే అయిపోతుంది. అదే మనకి ఇప్పుడు తెలియజేస్తూ భగవానుడు పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యో నిజన్మసు. ప్రకృతి బారిన పడిన పురుషుడు ప్రకృతి జన్యముల గుణములను అనుభవించుచున్నాడు. వాడు మంచి చెడ్డ జన్మలెత్తుటకు గుణసాంగత్యమే కారణము. కావున భగవంతుడు ఎలా ప్రకృతిని అనుభవిస్తాడు అంటే ఆయన అనుభవిస్తాడని కాదు. ఇక్కడ ఈ యొక్క ప్రకృతి యొక్క దానములోకి ఎప్పుడైతే తన శక్తిని పంపించి ఆ ప్రకృతితో సాంగత్యము పెట్టుకుంటే కనుక, ప్రకృతితో ఎప్పుడైతే సక్తత అనేది కలుగుతుందో, ఆ ప్రకృతిలో వచ్చేటువంటి గుణగణములతో ఎప్పుడైతే సక్తత పొందుతాడో పురుషుడు, అప్పుడు జీవుడుగా పిలువబడతాడు. యథార్థానికి మన లోపల జీవుడు దేవుడు అని ఇరువురు లేనే లేరు చెప్పాలంటే. కానీ ఆ దేవుడైనటువంటి ఆత్మ నుంచి వచ్చినటువంటి ఒకోనొక భ్రాంతిమయమైనటువంటి అవస్థే జీవత్వాన్ని కలిగిస్తుంది. ఆ యొక్క భ్రమని పొందినటువంటి దేవుడే జీవుడైపోతాడు. అక్కడ ఈ ప్రకృతితోటి ఎప్పుడైతే సాంగత్యం వస్తుందో అప్పుడు ప్రకృతి జన్యములైన గుణములన్నింటినీ కూడా అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తాడు పురుషుడే, అంటే జీవుడే. యథార్థానికి అనుభవించవలసిన అవసరం లేకపోయినప్పటికి కూడా, పురుషుడికి ఏ అగత్యము లేకపోయినప్పటికి కూడా, అసలు అనుభవించే స్థితి లేకపోయినప్పటికి కూడా అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటాడు. వీటన్నిటి యొక్క ఆధారంగా ఎప్పుడండి అంటే వీటితో సక్తత కలిగినంత వరకు, ఈ మనసు వచ్చి ఈ దేహేంద్రియాదులతో ఎప్పుడైతే అంటుకుపోతుందో, వాటితో సాంగత్యాన్ని పెంచుకుంటుందో, వాటితోటి రమించటం మొదలు పెడుతుందో, అప్పుడు అనుభవం అనేది కూడా జీవుడికి వర్తించిపోతుంది. ఎందుకంటే జీవుని యొక్క అవస్థయే మనసు చెప్పాలంటే. ఆ జీవ అవస్థలో ఉండే ఈ మనస్సు ఏం చేస్తుంది, ప్రకృతిలోకి వచ్చి ముడిపెట్టుకుంటుంది. ముడిపెట్టుకున్నప్పుడు అన్నీ కూడా ప్రకృతి జన్యములైన ఫలములన్నింటినీ కూడా జీవుడు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. అవసరము లేకపోయినా, అది తనకు అవసరము లేకపోయినప్పటికీ కూడా భరించక అనుభవించక తప్పడము లేదు. కానీ అదే జీవుడు అంటే అదే మనస్సు విచక్షణ కలిగి మళ్ళీ ఎప్పుడో ఒకప్పటికి జ్ఞానాన్ని తెలుసుకుని
వైరాగ్యమును చెంది ఇక్కడ ఉన్నటువంటి భౌతికంతో ఉండేటువంటి సక్తతని వెనుకకు తీసుకొని అదే సక్తతని అంతరములో ఉండే ఆత్మ వైపుకు మరలించుకోగలిగితే, లోపలికి పంపించుకోగలిగితే అప్పుడు మళ్ళీ వెంటనే అదే జీవుడు దైవత్వాన్ని అందుకోగలుగుతాడు. అంటే మధ్యలో ఉండేదే ఈ యొక్క జీవత్వం అనే పొర, ఈ మనస్సు అనేటువంటి పొర. అటువైపు ఉండేటువంటి దేవుడికి, ఈ వైపు ఉండేటువంటి ప్రకృతికి, అంటే పురుషుడి ప్రకృతికి మధ్యలో వచ్చేది ఈ జీవత్వం అనేటువంటి స్థితి, అంటే మనస్సు అనేటువంటి ఒక స్థితి. ఇది ప్రకృతితో సంగత్వాన్ని పెట్టుకుంటే వెనకాల నుంచి పురుషుడి నుంచే శక్తిని తెచ్చుకున్నా అక్కడి నుంచే శక్తి ప్రసారం అయ్యి దీనంతటితో సంగత్వం పెట్టుకొని ఇక్కడంతా వ్యవహారం చేసేస్తూ దీంతోటే కలిసిపోయి ఉంటూ అసలు మూలములో తనకి ఎక్కడి నుంచి ఏమి శక్తి వస్తుందో అదంతా మర్చిపోయి విస్మరణ అయిపోతుంది. కనుక ఈ ప్రకృతితో కూడిపోయి నేనే వీడు, నేనే అంటే తాను కాని శరీరాన్ని తాను అనేసుకుంటూ ఉంటాడు జీవుడు. జీవత్వం వచ్చింది కనుక, జీవత్వం వచ్చినటువంటి దేవుడే శరీరాన్ని నేననే భ్రమను పొందుతూ ఉంటాడు. కనుక అటువంటి మనసు దీంతో కలిసి ఉన్నంత వరకు కూడా తాను కాని దేహాన్ని తాననేటువంటి భ్రమలోకి వెళ్ళిపోయి అన్నింటిని తెచ్చుకొని అన్ని ఫలాల్ని తానే అనుభవిస్తున్నటువంటి అనుభూతిని పొందుతూ కష్ట సుఖాలన్నీ కూడా తానే అలకపోస్తూ తానే అనుభవిస్తూ ఇలా రకరకాల అవస్థని పడుతూ తద్వారా తాను పుట్టేననే భ్రమను చెందుతూ అంతకంటే దేహం పుట్టింది కనుక దేహమే తాను అనుకుంటున్నాను కనుక దాంతో సంగత్వం పెట్టుకుని ఆ దేహం పుట్టుకే తన పుట్టుకగా భావిస్తూ ఆ దేహం ఎలాగూ పోతుంది కనుక దానికి మరణం అనేది వస్తుందనే భయాన్ని కూడా పొందుతూ ఎప్పటికప్పుడు మృత్యుభీతిని తెచ్చుకుంటూ చివరికి మరణం వచ్చినప్పుడు ఆ దేహ భావనతోటే ఉంటాను కనుక అప్పుడు కూడా నేను మరణిస్తున్నాననే భ్రాంతిలోనే ఉంటూ ఆ మరణమించిన తర్వాత కూడా ఇంకా అదే భ్రాంతిలో ఉండిపోతాడు కనుక ఆ జీవుడు నేను చనిపోయాను, నాకు మళ్ళీ జన్మ రావాలని భ్రాంతిలోకి వెళతాడు కనుక ఆ జన్మకి మళ్ళీ జన్మకి అంటే ఆ మరణానికి మళ్ళీ జన్మకి మధ్యలో ఏవేవో లోకాలు ఉంటాయనే భ్రాంతిలో ఉంటాడు కనుక మళ్ళీ ఏవేవో లోకాలను అనిపిస్తూ పుణ్యం చేశానని పాపం చేశానని వాటి ఆ విధానాల్లో ఆయా లోకాలు చూస్తున్నాననేది కూడా ఒక భ్రమామయంగానే వాటిని అనుభవిస్తాడు. ఎందుకంటే యథార్థంగా చెప్పాలంటే ఆత్మస్థితిలో నిజం చెప్పాలంటే మరి ఏ లోకాలు లేవు. అంటే మన భూలోకమే మిథ్య అంటే వాస్తవానికి వస్తే ఇది ఒక మిథ్యా ప్రపంచమే, భ్రాంతిమయమైన జగత్తే. ఆ భ్రాంతిమయమైన జగత్తులోనే స్వర్గమైన నరకమైన ఇంకొకటైనా ఆయా లోకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భ్రాంతిలోనే ఉన్నాయి ఇంతకీ చెప్పాలంటే. కనుక జీవుడు అన్నిటినీ చూస్తున్నాడు కదండి, ఆయా లోకాన్ని పొందుతున్నాడు కదండి. అంటే అప్పుడు కూడా జీవుడు భ్రాంతిలోనే ఉంటాడు. దేహమును విడిచిపెట్టిన తదుపరి కూడా జీవుడు నేను చనిపోయాననే భ్రాంతిలో ఉంటాడు. ఎందుకంటే వాడు తాను మర్చిపోయి ఉన్నాడు కనుక, దీంతో సక్తత పెట్టుకుని ఉన్నాడు కనుక, ఈ సక్తత పోనంత వరకు కూడా వాడు నేను చచ్చిపోయాను కనుక నాకు వివిధ లోకాలను ఆశ్రయించాలి అని ఆయా లోకాలు చూస్తూ మళ్ళీ జన్మకు వచ్చేయాలని చెప్పి మళ్ళీ జన్మకు వస్తూ మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ అదే తప్పిదము చేస్తూ మళ్ళీ దేహముతోటే సక్తత, మళ్ళీ ఈ యొక్క ప్రకృతితో సక్తత పెట్టుకుని మళ్ళీ అక్కడ జన్మ పరంపరలు అలా కొనసాగుతూనే ఉంటాయి. మరి ఎప్పుడండి దీనికి ఇంక విముక్తి? ఎప్పుడండి మళ్ళీ తాను తెలుసుకోవడం? అంటే ఎప్పుడైతే మళ్ళీ జీవుడికి కొంతకాలానికి విరక్తి వచ్చి వైరాగ్యం వచ్చి సహజంగానే జిజ్ఞాస పుట్టి అసలు నేనెవరిని వాడినా వీణ్ణా అనేటువంటి ఆ యొక్క విచక్షణ తనలో తాను లేవనెత్తుకుని ఈ ప్రకృతితో ఉండే సక్తతని విడిచిపెడతాడో జీవుడు, అప్పుడు వెనుదిరుగుతాడో, అప్పుడు ఆత్మను అనుసంధానం చేస్తాడో, జీవుడు ఇక్కడ వదిలిపెట్టి అక్కడ పట్టుకుంటాడో అదే సక్తతోటి వెంటనే వాడు దేవస్థానానికి దిగిపోతాడు. అప్పుడు ఇవన్నీ కూడా నిర్మూలించబడతాయి. అప్పుడే వాడు జన్మ పరంపర నుంచి బయటపడగలుగుతాడని మనము అర్థం చేసుకోవాలి. ఇదే జీవత్వం యొక్క స్థితి. కనుక ఈ విధంగా భగవానుడు మనకి ఈ జీవుడు ప్రకృతి అంటే ఈ ప్రకృతి అదేవిధంగా ఆత్మకు ఉండేటువంటి సాంగత్యాన్ని ఎలా జీవత్వం పొందుతాడో మనకి తెలియచెప్పారు. మిగతా అంశాన్ని మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.